పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకుంటారు కదా, అలా ఉందా? అంతే, పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని దీన్ని చూడండి. హాయ్ అండి, నేను మీ యోగానందని, మాస్టర్ ఆర్ట్ ఫిట్నెస్ ట్రైనింగ్ కోచ్. ఈరోజు మీకు ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ చెప్తానని చెప్పాను కదా, రెసిస్టెంట్ బ్యాండ్తో ఫుల్ బాడీ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, లెగ్, థైస్, ఇన్నర్ థై, అవుటర్ థై, ఓకే, వీటి మీద ఎలా చేయాలో ఒక ప్రీవియస్ వీడియోలో పెట్టాను. అది మళ్ళీ పెడతాను, ఒకసారి చూడండి. అలాగే దీంతో ఇప్పుడు అప్పర్ బాడీ ఎలా తగ్గాలి అనేది దీంతో మనం చేస్తాం. అది ఫిట్నెస్, మాస్టర్ ఆర్ట్ ఫిట్నెస్తో చేస్తున్నాం. ఓకేనా? రెడీయా మీరు? చూడండి, మనకి ఈ రెసిస్టెంట్ బ్యాండ్ మీకు ఆల్రెడీ లింక్ పెట్టాను, తీసుకోమని చెప్పాను కదా, తీసుకుని ఉంటారు. చూడండి, ఒకవేళ తీసుకోకపోతే మళ్ళీ లింక్ ఫాలో అయ్యి మళ్ళీ తీసుకోండి. చూడండి, ఇలాంటి విండో ఉంది కదా, విండోకి లాక్ చేసేస్తున్నాం. ఓకే, విండోకి లాక్ చేసాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం చూడండి. ఇదిగో నుంచి 1 2 బాడీ ట్విస్ట్ అవ్వాలి. ఓకే, అవుతుంది కదా, చూడండి, ట్విస్ట్. ఓకే, లాస్ట్లో జస్ట్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు చూడండి ఇలా చాలా దగ్గర పెట్టినప్పుడు లూజ్గా ఈజీగా ఉంది అనే ఫీలింగ్ వచ్చిందనుకోండి, జస్ట్ 1 స్టెప్ ఫార్వర్డ్. అప్పుడు మీకు లెంగ్త్ పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే మీరు అడ్జస్ట్ ఇలా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇదైంది కదా. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ కూడా చూడండి. ఎలా ఉన్నా కదా, బాడీ టర్న్, బాడీ టర్న్. దీన్ని కూడా బ్రీత్ అవుట్. ఓకే, ఫస్ట్ టైం కాబట్టి ఒక 10 కౌంట్ చేయండి. తర్వాత కొద్దిగా అలవాటు అయిన తర్వాత కౌంట్స్ పెంచుదాం. ఓకే, జస్ట్ హోల్డ్. లైక్ లాస్ట్ 10 కౌంట్స్, ఇంకో 10 హోల్డ్ చేసేస్తాం. ఓకే, దీని నుంచి నెక్స్ట్ ఇంకొక ఎక్సర్సైజ్కి వెళ్ళిపోతాం. చూడండి, దీన్ని మనకి ఏ హైట్లో కావాలో ఆ హైట్లో అడ్జస్ట్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను చూడండి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎలా పెట్టుకున్నాం కదా, ఈ తమ్ముకి ఎలా హోల్డ్ చేయండి చేసి రైట్ లెగ్ ఫార్వర్డ్. ఓకే, పంచ్ 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 పంచ్. ఇవి హ్యాండ్స్కి, షోల్డర్స్కి, ఓకే, మన బ్యాక్ చాలా మంచి ఎక్సర్సైజ్. ది సేమ్ టైం మనం చెస్ట్కి కూడా చేస్తాం. ఓకే, 10 కౌంట్ చేయండి. మళ్ళీ లెగ్ చేంజ్, ఇది కూడా సేమ్ 10 కౌంట్. పంచ్ పంచ్. మీ ఇది కంప్లీట్ అయ్యే లోపల మీ హ్యాండ్స్ ఎంత పడుతుందో కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, అది అయిపోయింది. మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఫార్వర్డ్, 2 హ్యాండ్స్, 1 2 3 4. ఓకే, ఇది హ్యాండ్స్కి, చెస్ట్కి, బ్యాక్ కూడా పడుతుంది. చూడండి, మీ హ్యాండ్స్లో ఉన్న షోల్డర్స్ చాలా స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. చాలా మీరు చేసి చూడండి, మీకు అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, ఇది చూడండి, 10 కౌంట్స్ కంప్లీట్ చేసేయండి. ఇది చేసి లాస్ట్ 10 కౌంట్స్ అయిన తర్వాత మళ్ళీ జస్ట్ హోల్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, గుడ్. ఇది నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి మీరు కావాలంటే చిన్న చిన్న బ్రేక్ ఇవ్వండి. మోస్ట్లీ బ్రేక్ లేకుండా చేయడం చాలా ఉత్తమం. ఓకే, ఇప్పుడు నేను దీన్ని కొద్దిగా హైట్లో పెట్టుకున్నాను కదా, నా హెడ్ హైట్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు నా హెడ్ హైట్లో పెట్టాను కదా, దీన్ని ఏం చేస్తామంటే 1 హ్యాండ్తో ఈ మజిల్ని, దీన్ని మామూలుగా ట్రైసెప్ మజిల్ అంటారు. ఓకేనా? స్లోగా బ్యాక్, 1 స్లోలీ బ్యాక్,
2, slowly back. 3, slowly back. 4, slowly back. 5, slowly back. 6, slowly back. 7, slowly back. ఆ స్లోగా రిలీజ్ చేసినప్పుడు దీని మీద వెయిట్ ఎక్కువ పడుతుంది, అది ఈ మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. ట్రైసెప్ మజిల్ ఇన్వాల్వ్ అయినప్పుడే దాని మీద మనకు కావాల్సిన రిజల్ట్ ఎఫెక్ట్ వస్తుంది. సో దీన్ని ఈ విధంగా చేయండి. అలాగే దీన్ని కూడా హోల్డ్ ఎలా చేయాలి, ఇక్కడ హోల్డ్ చేసేయండి. 10 కౌంట్స్ తర్వాత ఇక్కడ హోల్డ్ చేసేయండి. ఓకే, సేమ్ లెగ్ చేంజ్, హ్యాండ్ చేంజ్ కూడా సేమ్. 1, 2, 3, 4, 5, 6, 7. Okay, you same 10 counts, 8, 9 and 10. Same last 10 count hold here. ఓకే, డన్. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఏ ఎక్సర్సైజ్ చేసేది కంపల్సరీ మనం రెగ్యులర్గా చెప్పాం కదా, రెగ్యులర్గా మనం చేసే ఎక్సర్సైజ్ ఏంటి, స్ట్రెచ్చింగ్ చేస్తాం. గుర్తున్నాయి కదా, స్ట్రెచ్చింగ్స్, నెక్ ఎన్ని 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాం. ఓకే, 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాం, 10 కౌంట్స్ హోల్డ్ చేస్తాం. ఇవన్నీ చేసి వార్మప్ చేసిన తర్వాత కార్డియో చెప్తున్నాను. ప్రతి వీడియోలో నేను కార్డియో చెప్తాను, దీంట్లో చెప్పలేదు, అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి ఒకసారి చూడండి. ఎందుకంటే ఆ కార్డియో ఫాలో అయిన తర్వాత మనం ఎక్సర్సైజ్ చేయాలి. ఈవెన్ పుషప్స్ కూడా చేసిన తర్వాత ఇది చేయాలి. అది రైట్ ప్రాసెస్, రైట్. నెక్స్ట్ చూడండి. ఓకే, చూడండి. ఇప్పుడు మన ఈ షోల్డర్కి పర్టికులర్గా షోల్డర్ చేస్తున్నాం. చూడండి, పుల్ డౌన్, డౌన్. ఓకే, స్లోగా చేస్తేనే ఆ మజిల్ మీదకి మన ఇంపాక్ట్ పడుతుంది, లేకపోతే. ఓకే, ఇది కూడా సేమ్ 10 కౌంట్ చాలు. మీరు స్టార్టింగ్లో ఉంటారు, బహుశా బిజినెస్ అయ్యి ఉంటారు కదా, దీన్ని ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఆ మజిల్ స్ట్రెంత్ డెవలప్ అవుతుంది. అవ్వాలంటే మనం ఇక్కడ హోల్డ్ చేయాలి. ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్ చేసుకుని సేమ్ చూడండి, పైన ఐకార్డ్లో ఒక లింక్ ఇస్తాను. ఇవి కూడా 10 కౌంట్ చేసిన తర్వాత లాస్ట్ 10 కౌంట్స్ దాంట్లో ఉంటాయి, చూడండి. ఇది చూసారు 10 కౌంట్స్. అయితే మీరు ఎటే జర్నీకి వెళ్ళే కానీ ఈ ఒక్క రెసిస్టెంట్ బ్యాండ్ ఉంటే చాలు, ఇలాంటిది ఒకటి తీసుకోండి. అసలు మీకు ఆ రోజు కంప్లీట్ వర్క్ కూడా అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, దీని ఇప్పుడు హైట్ నేను డౌన్ చేసుకుంటున్నాను. ఇలాంటి గ్రిల్ అందరికీ ఉంది కదా, ఇలాంటి గ్రిల్ చక్కగా మీకు ఎక్కడ చోట హ్యాంగ్ చేయడానికి ఇలా ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. చూడండి, ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ చూడండి. ఫ్రంట్కి, ఎస్, ప్రతిదానికి మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, 10 కౌంట్స్ దీన్ని ఇక్కడ ఎలా హోల్డ్ చేస్తాం, షవరింగ్ వస్తుంది, తప్పదు, ఎవరికైనా తప్పదు, రైట్. స్లోగా రిలీజ్ చేయండి. నెక్స్ట్ హ్యాండ్ చేంజ్. ఓకే, ఇప్పుడు మనం హ్యాండ్ చేంజ్ చేస్తున్నాం. ఇది కూడా సేమ్. మీకు ఈజీగా ఉంది అనిపిస్తే యువతలు జరగండి. ఓకే, ఏమైనా టైట్గా ఉందనుకుంటే ఇటు జరగండి. అడ్జస్ట్మెంట్ మీలోనే ఉంది, మీరు చేసుకోండి అలా. ఓకే, ఎలా కావాలో అలా చేసుకోండి, ఇబ్బంది పడవద్దు. ముందు ఎక్సర్సైజ్ చేయడం ఇంపార్టెంట్. ఏదో ఎక్సర్సైజ్ చిన్నగా తక్కువ చేసినా పర్వాలేదు కానీ, బట్ ఎక్సర్సైజ్ అయితే చేయాలి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు. ఓకే, మళ్ళీ హోల్డ్ చేస్తారు 10 కావాలి. ఓకే, ఇక్కడికి మనం 3-4 ఎక్సర్సైజ్ చేసాం కదా, కట్. ఓకే, మన నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూడండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ చేసి కిందకి చూడండి. అర్థమవుతుంది కదా. స్లోగా బ్యాక్ రిలీజ్ చేసినప్పుడు స్లో. ఓకే, స్లో.
ఇది కూడా జస్ట్ ఇక్కడ హోల్డ్ చేయండి, ఫ్రంట్కి వచ్చా హోల్డ్ చేయండి. ఓకే, ఇక్కడ నుంచి లెగ్ చేంజ్, హ్యాండ్ చేంజ్ ఎలా చేస్తున్నాం చూడండి. ఈ కాలు ముందుకేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నిలబడ్డానికి బేసిక్ చాలా బాగుంటుంది, స్ట్రాంగ్గా నిలబడచ్చు. అదే ఇలా ఉన్నాం అనుకోండి, దీంతో కూడా మనం కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాం, వెనక్కి కదిలిపోతున్నాం. కదలకూడదు. మనం ఏ పార్ట్కి అయితే ఎక్సర్సైజ్ చేస్తున్నామో ఆ పార్ట్ మాత్రమే మూవ్ అవ్వాలి. ఇక్కడ మనం ఇప్పుడు హ్యాండ్స్, షోల్డర్స్ సంబంధించి చేస్తున్నాం కదా, అది చూడండి. అలాగే మీరు చేసే ప్రతి ఎక్సర్సైజ్ కూడా మీరు నోటీస్ చేయండి. ఇది ఏ మజిల్ మీద దీని ఎఫెక్ట్ పడుతుంది, ఎక్కడ పెయిన్ వస్తుంది అనేది మీరు గమనించాలి. నేను చెప్పి చేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఎందుకంటే రేపు పొద్దున్న మీరు బయటకు వెళ్తారు, ప్రతిసారి మీ వీడియో పెట్టుకుని చూడలేరు కదా, మీకు మీరే ఓన్గా చేయగలగాలి. అందుకని దాని మీద నాలెడ్జ్ కంపల్సరీ. మనం ఇప్పుడు చేసేది ఏ మజిల్ మీద చేస్తున్నాం, ఓకేనా, ఏ మజిల్ ఇంపాక్ట్ అవుతుంది చూడండి. హోల్డ్ చేస్తాం కదా, అయిపోయింది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడండి, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నాం, యాబ్స్కి చేస్తున్నాం, చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజ్. దీన్ని ఇలా ఈక్వల్గా తీసుకోండి, తీసుకుని ఓకే ఇలా ఉంది కదా, ఇలా అరేంజ్ చేసుకోండి. చేసి దీంట్లోకి రండి. వచ్చారా? పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకుంటారు కదా, అలా ఉందా? అంతే, పిల్లలు స్కూల్ బ్యాగ్ వేసుకొని దీన్ని చూడండి. ఇలా ఉన్నారు కదా, కొద్ది ముందుకు వస్తే అది అనమాట స్ట్రెచ్ అవుద్ది. రాము ఇలా చూపించుకో. దీని ముందుకు వస్తే ఇది ఇలా రెస్ట్ బ్యాండ్ స్ట్రెచ్ అవుద్ది. చూడండి, అక్కడి నుంచి 1 2 3 ఓకేనా. ఇక్కడ వచ్చాడు స్ట్రెచ్ అండ్ స్క్వీజ్ చేస్తాం. బ్రీత్ అవుట్ చేస్తే ఇంకా మీరు ఈజీగా ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీ గెయిన్ చేయగలుగుతారు. ఈ కోర్ మజిల్ ఉంది కదా, ఈ కోర్ మజిల్ని స్ట్రాంగ్గా చేయండి, టైట్ చేయండి. టైట్ చేసి టెన్ చేస్తారా చేయండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి, చిన్న బ్రేక్ చేసుకుని మళ్ళీ లెగ్ చేంజ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో 10 కౌంట్ చేయండి. ఇది కూడా అంతే. మీకు ఈజీగా ఉందంటే కొద్దిగా ముందుకు రండి, బాగా టైట్గా ఉందంటే కొద్దిగా వెనక్కి వెళ్ళండి. అంతే, అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోవాల్సింది ఈజీగా. మీకు ఐడియా ఉంటుంది కదా. రెడీ? మొత్తం స్టమక్ అంతా కూడా మీకు తెలుస్తుంది ఇక్కడ ఎఫెక్ట్, ఓకేనా. ఇది జాగ్రత్త చూసుకొని మళ్ళీ ఒకసారి, ఓకేనా. ఈ షోల్డర్స్కి ఇలా తగిలించుకుంటాం, లైక్ ఏం లేదు, స్కూల్ బ్యాగే, పిల్లల స్కూల్ బ్యాగ్ ఉంది కదా, అంతే, ఏం లేదు. ఓకే, చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో మనం సైడ్స్కి ఎక్సర్సైజ్ చేస్తున్నాం. దీన్ని మళ్ళీ ఫుల్గా పెట్టేసుకోండి. పెట్టారు కదా, చూడండి. తల పైనుంచి తీసుకుంటాం అది, అందుకని ఇక్కడ పెట్టేది కూడా మీరు హైట్ ఉన్నది పెట్టుకోండి. అది చూడండి, స్ట్రెచ్ అండ్ పుల్. ఓకే, ఇక్కడ ఈ పార్ట్, ఈ ఏరియా అంతా కూడా తెలుస్తుంది, ఓకేనా. కావాలంటే ఇలా పెట్టుకోండి, నడుము మీద పెట్టుకోండి, కావాలంటే వదిలేయండి, బట్ ఎక్సర్సైజ్ చేయండి. బాగా టైట్గా ఉందనుకుంటే కొద్దిగా ముందుకు వెళ్ళండి, ఈజీగా ఉంటుంది. ఓకే, అలవాటు అయిన తర్వాత అప్పుడు మీరు ఇంకా టైట్ చేసుకున్నారంటే దాని ఎఫెక్ట్ మామూలుగా ఉండదు. ఓకే, ఇది అయింది కదా. ఇప్పుడు హ్యాండ్ చేంజ్ చూడ, ఈ నెత్తి నుంచి వస్తుంది కదా డైరెక్షన్, ఇది అబ్బా భలే ఉంటుందిలే ఎక్సర్సైజ్. మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, రెగ్యులర్ ఎక్సర్సైజ్తో పాటు దీన్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇది మనం స్టిక్ చేసాం కదా, స్టిక్ని కూడా ఇంక్లూడ్ చేయాలి. ఇంకో సెషన్ వచ్చి మేము ఏం చేస్తామంటే కంప్లీట్ ఫుల్ డే అంతా కూడా, ఫుల్ డే అంటే ఒక క్లాస్ అంతా కూడా ఓన్లీ ఈ రెస్టెంట్ బ్యాండ్తో చేస్తాం.
సరిపోదు, అసలు క్లాస్ టైం సరిపోదు, అన్నీ ఉంటాయి దాంట్లో ఎక్సర్సైజ్. ఓకే, ఇప్పుడు కూడా మీకు కొన్ని చెప్తాను, ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ చెప్తాను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇవి చేస్తే చాలు. ముందు మీరు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం ఒక బ్యాలెన్స్ ఉన్న ఎక్సర్సైజ్ కవర్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ఎక్సర్సైజ్ చేస్తున్నాం చూడండి. ఇది కూడా మీరు స్టాండింగ్లో చేయొచ్చు, లేకపోతే రైట్ లెగ్ ఫార్వర్డ్ చేసుకుని ఇదిగోండి పంచ్. మనం పంచ్ చేస్తాం కదా, అలాగే పుల్ చేసి స్లోగా రిలీజ్ చేయండి. ఓకే, ఇలాగ చక్కగా 10 కౌంట్ చేయండి. ఇది చాలా బాగుంటుంది ఎక్సర్సైజ్. మార్షల్ ఆర్ట్స్ చేసేవాడికి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ఈ ఎక్సర్సైజ్. ఓకేనా? ఓకే, ఇది 10 కౌంట్స్ అయింది. ఇప్పుడు మళ్ళీ 10 కౌంట్స్ హ్యాండ్ చేంజ్. స్టాన్స్ వెనకేసుకొని స్లోగా రిలీజ్ చేయండి. బ్రీత్ అవుట్. ఈ పార్ట్ ఎగ్జాక్ట్, ఈ పార్ట్ చెస్ట్, ఈ పార్ట్ చెస్ట్ కానీ హ్యాండ్ కానీ ఈ సైడ్ అంతా కూడా ఇది చేసినప్పుడు ఈ సైడ్, ఇటు ఈ సైడ్ ఫుల్ డెవలప్ అవుతుంది ఆ మజిల్ కానీ ఆ స్ట్రెంత్ కానీ. ఓకే, చూడండి. టర్న్ ఫిస్ట్ ఇక్కడ టర్న్ చేసుకోండి, మళ్ళీ స్లోలీ రిలీజ్, మళ్ళీ ఫిస్ట్ అండ్ టర్న్ ఇన్సైడ్. ఎస్, ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇది ఇంకో ఎక్సర్సైజ్ చేస్తాం చూడండి. ఓకే, చూస్తే కదా సింగిల్ హ్యాండ్తో చేయడం. ఇప్పుడు డబుల్ హ్యాండ్ చూడండి అన్నారు కదా, ఇది కూడా స్టాండింగ్ లెన్స్ అవ్వచ్చు, లేకపోతే 1 స్టెప్ ఫార్వర్డ్ వేసుకుని చెస్ట్. తెలుస్తుంది కదా చెస్ట్, ఈ చెస్ట్ మధ్య అంతా కూడా ఓకే. దీని లాస్ట్ నాకు బ్యాక్ పోర్షన్ తెలుస్తుంది కదా, అప్పర్ బాడీ ఇలా దీన్ని ఇక్కడ హోల్డ్ చేయండి లాస్ట్ 10 కౌంట్స్. ఇది మంచి ఎక్సర్సైజ్, ఇది చాలా మంచి ఎక్సర్సైజ్. మొత్తం బాడీ ఎంత కవర్ అవుతుంది కదా. లెగ్స్కి నేను చెప్పినట్టు ప్రీవియస్ వీడియోలో మనం చేసే కంప్లీట్ లెగ్ బాడీ చేసే ఒక వీడియో అంతా కూడా అది చూడండి. చూస్తే మీకు ఇంకా అప్పర్ బాడీ లోవర్ బాడీ రెండు కూడా కవర్ అయిపోతాయి. ఇప్పుడు ఎన్ని అయిపోయింది కదా, వీడు వితౌట్ గ్రిల్ మీద కాకుండా మనం చూడండి కాళ్ళ కింద పెడితే తొక్కుపెట్టి దీన్ని ఫ్రంట్ బెండ్, ఓకే, బ్రీత్ ఇన్, బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్. ఇది లోవర్ బ్యాక్కి, లెగ్స్కి, హ్యాండ్స్కి, షోల్డర్స్కి, ఓకే, అసలు ఎంటైర్ బాడీ అంతా కూడా పనిచేసే ఎక్సర్సైజ్. ఇది ఎవరైనా చేయొచ్చు. ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజ్ ఎవరైనా చేయొచ్చు, ఏ వయసు వాళ్ళైనా చేయొచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ చేస్తాం. ఒకవేళ మీకు టైట్ అనిపించిందంటే సింగిల్ తీసుకోండి. ఓకే, సింగిల్ వదిలేయండి, సింగిల్ తీసుకుని సింగిల్ వెయిట్ చేయండి. బాగా పెద్దవాళ్ళు ఉన్నారు కదా, 50+, 60+ ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సి వస్తే ఇలా చేయండి. మిగిలిన పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ దీన్ని చూడండి ఇలా పట్టుకోండి. ఓకే, స్లోగా బ్యాక్ లేపేటప్పుడు కూడా స్లోగా వెళ్ళాలి. ఓకే, ఇది నాకు ఈజీగా ఉంది, అలా కాదు కనుక దీన్ని ఏం చేస్తాం, మళ్ళీ డబుల్ తీసుకుంటాం. డబుల్ తీసుకుని ఓకే, అది ఇప్పుడు నాకు బాగుంది. మీకు రెండిట్లో ఏది వీలుగా ఉంటే అది చేయండి. ఈజీగా ఉండాలంటే సింగిల్ తీసుకోండి, ఓకేనా, లేకపోతే డబుల్ తీసుకోండి.
ఎన్ని వేసినా పర్వాలేదు, 5 చేయండి, 10 చేయండి, సేమ్ ఈక్వల్గా కూడా రెండో చేతికి కూడా అలా చేయండి. బట్ రెండు కూడా ఈక్వల్గా ఉండాలి, చూసుకోండి. ఈక్వల్గా అప్ అండ్ డౌన్ కాదు, ఈక్వల్ ఉన్నట్టు చూసుకుని అక్కడ చేయండి. బైసప్ హ్యాండ్స్ అన్నీ కూడా, హ్యాండ్స్ బైసప్ కానీ, ఫోర్ ఆర్మ్ కానీ, ట్రైసెప్ కానీ, షోల్డర్ కానీ, ఓకే, అప్పర్ బాడీ చెస్ట్ కానీ, బ్యాక్ సైడ్ కానీ, లోవర్ బ్యాక్ కానీ, స్టమక్, సైడ్స్, ఇవన్నీ కూడా కవర్ అయిపోద్ది ఒక ఎక్సర్సైజ్, ఒక రెసిస్టెంట్ బ్యాండ్. ఓకే, ఇందులో ఇంకొక ఎక్సర్సైజ్ ఉంది, అది కూడా చేద్దాం. ఓకే, షోల్డర్. ఓకే, ఇది కూడా లాస్ట్లో 10 కౌంట్స్ అయిన తర్వాత ఇక్కడ హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేయడం అనేది కంపల్సరీ చేయండి, దానివల్ల చాలా యూజ్ ఉంది. నెక్స్ట్ ఇదే నేను హ్యాండ్ చేంజ్ చేస్తున్నాను. ఇది పట్టుకోవడం కూడా ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకుని మీకు మెజిల్స్ స్ట్రెచ్ అవుతాయి, టక్ 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 అంటుంటాయి మెజిల్స్ అన్నీ కూడా, ఏం కాదు. ఓకే, రెడీ. మీ అడ్జస్ట్మెంట్ మీరు చేసుకోండి. లూజ్గా ఉండాలా, బాగా స్ట్రాంగ్గా ఉండాలా, లైట్గా ఉండాలా అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. ఇంకో ఎక్సర్సైజ్ ఉంది, చేసుకుంటూ పోతే చాలా ఎక్సర్సైజ్లు ఉన్నాయి. ఓకేనా, ఇటు చూడండి. కాల్ కింద దీన్ని హోల్డ్ చేయండి. దీని బ్యాక్ సైడ్ వచ్చేవాడికి ఇలా ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేవాడికి బ్యాక్ నుంచి చూడండి నుంచి దీన్ని మళ్ళీ హ్యాండ్ చేంజ్ చేసినప్పుడు లెగ్ కూడా చేంజ్ చేస్తాం. ఏ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్. ఓకేనా, ఓకే. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్, రైట్ లెగ్, రైట్ హ్యాండ్, అలాగే చేయండి. నెక్స్ట్ షోల్డర్ స్ట్రెంత్. ఇది కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్తోనే స్ట్రెచ్ అండ్ చిన్న వీడియో చేద్దాం ఉన్నా. యాక్చువల్గా ఈరోజు కొన్ని ఎక్సర్సైజ్లు చేద్దాం ఉన్నా, అనుకోకుండా చూడండి ఎన్ని ఎక్సర్సైజ్ వెళ్ళిపోతాయి. అన్నీ ఇంపార్టెంటే, ఏ ఒక్కదాన్ని మిస్ చేయడం లేదు. ఇలాంటిగా చేసుకుంటూ పోతే బోల్డెన్ ఎక్సర్సైజ్ ఉన్నాయి దీంతోనే. అందుగురించే చూడండి. మళ్ళీ దీన్ని చెస్ట్ ఫ్రంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత స్ట్రెచ్ అవుతుందో అంత స్ట్రెచ్ చేయండి. ఓకే, బ్రీత్ ఇన్ స్ట్రెచ్, బ్రీత్ అవుట్ రిలీజ్. దీన్ని కూడా లాస్ట్లో ఇక్కడ హోల్డ్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో ఇది ఒక ఎక్సర్సైజ్, మంచి ఎక్సర్సైజ్. ఓకేనా, చాలు కదా. ఈరోజుకి ఎక్సర్సైజ్ మీరు చూసినంత వరకు మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియో పెట్టేంత వరకు కూడా ఇది చూడండి. మనకి అసలు ఒళ్ళు రావడానికి కారణం ఏంటి మీకు తెలుసు కదా, డిజార్డర్. మనం రెగ్యులర్గా ఉండే లైఫ్ స్టైల్ని చేంజ్ చేయడం వల్ల వచ్చేది. ఓకే, అది ఎలాగా మనం చేసేది షుగర్, మైదా, మన ఆయిల్స్ అని చెప్తారు కదా. ఈ మూడిట్లో ఆయిల్స్ని మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. మెయిన్ రోల్ మామూలు కూడా కాదు. ఆ ఆయిల్స్ని జాగ్రత్తగా మంచిగా చూసుకుని మీరు చూస్ చేసుకోండి, అది ఇంపార్టెంట్. రిఫైన్స్ అన్నీ కూడా కంప్లీట్ ప్యూర్ కెమికల్స్ కదా. ఆ ప్యూర్ కెమికల్ ఉన్న ఆయిల్స్ని పక్కన పడేసి ఇప్పుడు న్యాచురల్గా చాలా ఆయిల్స్ వచ్చేస్తున్నాయి మనకి. గానుగ చాలా మంచి ఆయిల్స్. ఓకే, గానుగ కన్నా ది బెస్ట్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్. అలాగా మంచి మంచి ఆయిల్స్ ఉన్నాయి. ఈ ఆయిల్స్ మీరు ప్రిపేర్ చేయండి, మీరు చాలా హెల్తీగా ఉంటారు. మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యం కదా. థ్యాంక్ యూ. కదా ఎక్సర్సైజ్ ఎలా ఉన్నాయి?
ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా మీకోసం. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మంచి మంచి ఎక్సర్సైజ్ చూపిస్తాను. ఎందుకంటే 34 సంవత్సరాల నుంచి నేను ఇస్తున్న టీచింగ్ చేస్తున్న ఇదే. ఓకే, నా ప్రొఫెషన్ అంటే నాకు చాలా ప్యాషన్, నాకు చాలా ఇంపార్టెంట్, నాకు చాలా ఇష్టమైంది నా ప్రొఫెషన్. ఓకే, సో అదే సబ్జెక్ట్ మీకు నేను టీచ్ చేయబోతున్నాను. చేయండి. ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా చాలా మంచి సబ్జెక్ట్ ఉన్నది. అలాగే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, అలాగే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే నేను చాలా టైం కేటాయించి మీకు వీడియోస్ చేసి పెడుతున్నాను. మీరు నాకు చేసేదల్లా ఒక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అని వీడియోస్ చూడండి. మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి పంపించండి కంపల్సరీ. ఎందుకంటే ఇది ఒక మంచి పని కదా. మంచి పని ఎంతమందిగా మనం షేర్ చేసుకోవచ్చు, మంచి విషయాన్ని, మంచి మాటని. అందులో ఇది కూడా ఆరోగ్యం అవ్వడం కూడా చాలా గొప్పది. ఎవరో ఒకరికి హెల్ప్ అవ్వచ్చు కదా, అది మీకే మంచిది, మనకు అందరికీ హ్యాపీగా ఉంటుంది. సో తప్పకుండా చేస్తారని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.